హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై మిల్కీ వాల్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఈరోజు సండే కాబట్టి మా ఇంట్లో మటన్ తెచ్చాము. మటన్ కర్రీ చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్. మీరు మీ ఇంట్లో సండే స్పెషల్ ఏం చేసుకున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ముందుగా మటన్ని వాష్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోండి. బౌల్లో వేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మటన్లో వేసుకోండి. మటన్లో వేసుకున్న తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు, నూనె, ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్, తర్వాతకి కారం మీకు సరిపడినంత వేసుకోండి. వేసుకున్న తర్వాత మటన్ని బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ అలానే పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కారం అనేది ముక్కలకు బాగా పడుతుంది. చాలా టేస్ట్ కూడా వస్తుంది అండ్ జ్యూసీగా కూడా ఉంటుంది. తర్వాత పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకోండి. గిన్నె పెట్టుకున్న తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని అది బాగా కొంచెం వేడైన తర్వాత ఏదైతే మీరు మటన్లో ఆనియన్స్ యాడ్ చేశారో ఆ ఆనియన్స్ని ఒక 4-5 తీసుకొని పోపులాగా నూనెలో వేసేయండి. వేసిన తర్వాత మటన్ని కూడా ఆ గిన్నెలో వేసేయండి. వేసేసి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచేసి కర్రీని బాగా కలుపుతూ ఉండండి. ఒక 5 మినిట్స్ అలా వదిలేసేయండి. వదిలేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 20 మినిట్స్ మటన్ని వదిలేసేయండి. దానివల్ల మటన్ అనేది చాలా బాగా ఉడుకుతుంది. దాని మీద మారసర్లాగా ఒక గిన్నెలో వాటర్ పోసి దాని మీద పెట్టేసేయండి. అలా పెట్టడం వల్ల ఆ వాటర్ అనేది అందులోకి పడుతూ ఉంటుంది. దానివల్ల మనం ఎక్కువగా వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. అలా ఒక 20 మినిట్స్ అయిపోయిన తర్వాత ముక్క ఉడికిందో లేదో అనేది ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీకు ముక్క ఉడికింది అని అనిపిస్తే అందులో ఒక 1 లేదా 2 టమాటాలు వేసుకోండి. టమాటాలు అనేది టేస్ట్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. అది ఆప్షనల్, మీ ఇష్టం. టేస్ట్ కోసం నేను వేస్తున్నాను. మీకు ఇష్టం అనిపిస్తే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి, నో ప్రాబ్లం. తర్వాత ఒక కొత్తిమీరను కూడా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఏదైతే నేను టమాటాని ముక్కలుగా కోసానో ఆ మటన్లో వేస్తున్నాను. మటన్లో వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వదిలేసేయండి. వదిలేసిన తర్వాత టమాటా కూడా చాలా బాగా ఉడుకుతుంది. తర్వాత కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ వదిలేస్తే కొత్తిమీర కూడా మటన్కి కొంచెం టేస్ట్ని యాడ్ చేస్తుంది కొత్తిమీర కూడా. తర్వాత ఏదైతే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలాలు ఉన్నాయి, ధనియాల పొడి లేదా గరం మసాలా, నేనైతే ధనియాల పొడి వాడుతున్నాను. మీ ఇష్టం, మీరు ఆప్షనల్. మీరు ఏదైనా వాడుకోవాలనుకుంటే గరం మసాలా లాంటిది వాడుకోవాలనుకుంటే వాడుకోండి. నేనైతే గరం మసాలా వేస్తున్నాను. తర్వాతకి ఉప్పు తగినంత వేసుకోండి, టేస్ట్కి తగ్గట్టు. వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక గిన్నెలో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మటన్ కర్రీ రెడీ. దీన్ని చపాతీలో కానీ, రైస్లో కానీ, బగారా రైస్లో కానీ తినాలి కానీ చాలా బాగుంటుంది. ఈ డిష్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒకవేళ ట్రై చేసి ఉంటే కామెంట్ బాక్స్లో నాకు పిన్ చేయండి, మర్చిపోకండి. ఓకే, బాయ్.